ఒక ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు తన జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాలను చిత్రించి ఉన్నాడు. అతను ఒకరోజు రాముడు మరియు రావణుల చిత్రాలను చిత్రించాలని అనుకుంటాడు. దానికోసం అతను తన శిష్యులను పిలిచి వారితో చెబుతాడు, నేను రాముడు మరియు రావణుల చిత్రాలను ఎంతో వాస్తవికంగా చిత్రించాలని అనుకుంటున్నాను. అందులో ముందుగా రాముడి చిత్రం కోసం ఎంతో అందమైన సౌమ్యమైన స్వభావం కలిగిన ఒక యువకుడిని తీసుకుని రండి అని శిష్యులకు చెబుతాడు. శిష్యులు చాలా వెతికి ఒక 20 ఏళ్ల యువకుడిని తీసుకుని వస్తారు. చిత్రకారుడు అతని పోలికలతో రాముడి చిత్రాన్ని పూర్తి చేస్తాడు. తరువాత రావణుడికి తగిన వ్యక్తి కోసం చాలా వెతికినప్పటికీ ఆ పోలికలు కలిగిన వ్యక్తి అతనికి ఎక్కడా కనిపించలేదు. అలా చాలా ఏళ్లే గడిచిపోయాయి. అతను ఒకరోజు రావణుడి చిత్రానికి తగిన వ్యక్తిని వెతుకుతూ ఒక జైలుకి వెళ్తాడు. అక్కడున్న అందరినీ ఒక్కొక్కరుగా పరిశీలిస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను భారీ ఆకారంతో నిర్దయ కలిగిన వ్యక్తిగా ఎంతో క్రూరంగా ఉండటం చూసి ఆ చిత్రకారుడు ఎంతో సంతోషపడి, ఇతనే నా చిత్రానికి తగిన వ్యక్తి అని అనుకొని తన చిత్రాన్ని అక్కడే చిత్రించడం మొదలు పెడతాడు. ఆ చిత్రం పూర్తయిన తరువాత ఆ ఖైదీని పిలిచి తాను చిత్రించిన రాముడి మరియు రావణుల చిత్రాలను చూపిస్తాడు. అతను ఆ చిత్రాలను చూసి గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. చిత్రకారుడు ఆశ్చర్యంగా చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అతను బదులిస్తాడు, నిజానికి ఈ 2 చిత్రాల్లో ఉన్నది నేనే. మీరు గుర్తుపెట్టి ఉండకపోవచ్చు, కానీ చాలా సంవత్సరాల క్రితం మీరు నన్ను ఉపయోగించుకొని ఆ రాముడి చిత్రాన్ని గీశారు. ఇప్పుడు మళ్ళీ నా పోలికలతోనే రావణుడి చిత్రాన్ని గీశారు. అప్పటి వరకు రాముడిలా ఎంతో సౌమ్య గుణం కలిగి ఉన్న నేను, ఇన్నేళ్లలో నేను చేసిన కర్మలు నన్ను రాక్షసుడిలా మార్చేశాయి అని చెబుతాడు. కాబట్టి పుట్టినప్పుడు అందరూ సమానులే, ఎవ్వరికీ ఎటువంటి చరిత్ర ఉండదు. కానీ తరువాత మనం తీసుకునే నిర్ణయాలే, మనం చేసే కర్మలే మనల్ని రాముడిలా లేదా రాక్షసుడిలా మారుస్తాయి.